లేట్ లేచి ఆల్రెడీ ఛాయ్ తాగినావు, మబ్బు అయిపోయినావు. మబ్బు అయిపోగానే ఆయన వచ్చిండు, అరే తమ్మయ్య ఏం చెప్తున్నావురా, ఎటు పోతున్నావు అంటే ఏమున్నా నా ఏం లేదు, ఇప్పుడే వచ్చిన ఇంటికి పోయినా, మనతో ఏమవుతుంది చెప్పాను అంటే ఆయన చెప్తాడు అన్నట్టు. అరే కొంచెం ఇక్కడ కొంచెం పని ఉన్నది తోటలో, కొంచెం పోయేద్దాం దారా అంటే అంటాడు. అనగానే మనోడికి ఏంది, నేను పని అంటుండగా పోయేద్దాం టైంపాస్ అంటున్నట్టు పోతాడు. మొన్ననే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, మొత్తం పనంతా వేయించుకుంటాడు మనోడితోటి. పనంతా వేయించుకొని ఫుల్ పనంతా వేయించుకొని ఇక్కడ ఏమైపోతుంది 12-12:30 అవుతుంది. 12-12:30 కాగానే వచ్చేస్తారు ఆడికి. మనోడికి ఆ టైంకు మనోడికి కడుపు కాలుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆడు దోసులు బిస్కెట్లు అన్నీ తిన్నాడు కదా ఛాయ్లో, అప్పటికడికి ఆకలి కావాలి. ఇక మన మెయిన్ వ్యక్తికి అయితే అంటే మెయిన్ పర్సన్కు 4 గంటలు లేచిన పర్సన్కు 3 నుంచి 4 మధ్యలో లేచిన పర్సన్కు ఆల్రెడీ పొద్దున కల్దాయిండు పొద్దున పనంతా వేసుకున్నాడు, కల్దాయిండు, పొద్దున అన్నం తిన్నాడు, మళ్ళీ 12-1 అవుతుంది. ఆల్రెడీ ఆయనకు కూడా ఆకలి అవుతుంది. చలో ఇంటికి పోదామని ఇంటికి వచ్చేసి అడకడ పిల్లని దించేసిండు. ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయి ఏమైంది, ఆ అడకడ దించేసిన వ్యక్తి ఆయన ఇంటికి పోయి వాళ్ళ అమ్మ తిడుతుంది, ఏంద్రా ఏం పని చేయవా, వట్టి టైం పాస్ చేస్తావా, ఆడి వెళ్తే పోతున్నావు అది అంటే ఒక్క మాట కూడా పట్టించుకోలే. అమ్మ చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఉన్నది తిన్నాడు. మళ్ళీ రీల్స్ చూస్తాడు, చాలు చేసాడు, ఒక్కోసేపు అన్నాడు. ఆయనకు మనసు పడతలే, ఏం చెప్తావా అని సక్క మళ్ళీ అడ్డకడుకోగానే ఈ వ్యక్తి వచ్చాడు. ఈ మొదటి పర్సన్ ఎవరైతున్నారు ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏమవుతామ్మా ఇప్పుడే పోతేవారు మళ్ళీ వచ్చామంటే ఏం లేదన్నా ఇప్పుడు కట్టేది నా అంతా ఆటకు వచ్చినట్టు అవుతుంది, ఏం అర్థం అవుతలే అని ఈయన అంటాడు. ఇక చల్దారా చిన్న ఆట పోయి చిన్న కళ్ళ అది అనగానే సరే అని అంటారు. సరే మరి కొంచెం తోటలో పని ఉన్నా పని చేసుకుని పోదామనగానే సరే ఓకే వెళ్దాం, గట్లే కూడా తోటలో పని అంటున్నాం, ఇంతకుముందు చేసేసినాం ఇంకొంచెం చేద్దాం మేము అని మనోడు వెళ్తాడు. వెళ్ళంగానే తోటలో కొంచెం మానసిక పని ఉంటుంది, పనంతా వేయించుకుంటాడు. పనంతా వేయించుకోవడం అయిపోయి ఇక అటే చిన్న డ్రింక్ ఉంటుంది. ఆ డ్రింక్లో కూడా ఈయన పొత్తు అన్నట్టు. ఫస్ట్ మెయిన్ కళ్ళు తీసుకుంటారు, కళ్ళులో ఈయనకు పొత్తు ఉంటుంది, ప్లస్ మనోడు బట్టే పని చేసి ఉంటాడు వాడికి కూడా పొత్తు. అంటే ఆడికి సపరేట్ ఏం తీసుకోడు, ఇంట్లోనే ఆడికి కూడా కంప్లీట్ చేసేస్తాడు అన్నట్టు. ఇద్దరు ఫుల్ తాగుతారు, ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాగానే మనవాడికి ఇంట్లో ఆల్రెడీ పొద్దున్న దాకా కష్టం చేసిండు, అంటే పొద్దున్న దాకా ఒళ్ళంపిండు. నువ్వు లేసుడు లేట్ అయింది అవచ్చు, కానీ పొద్దుదాకా నువ్వు పని చేసినావు, నీ కాళ్ళు చేతులు అన్నీ గుంజుతున్నాయి, ఏదో కళ్ళు అయినవి అయిపోయింది. ఇక ఇంటికి వచ్చినావు, నీకు ఆకలి అవుతుంది, నీకేముంటుంది అంతా పని చేసినప్పుడు మనకేముంటుంది, ఏదైనా మాంసం కూర తినాలా సంథింగ్ అదే అన్నట్టు ఉంటుంది. ఏడికి కడుపు మాడుతుంది. ఆల్రెడీ వాళ్ళ అమ్మ ఇంటికాడ ఏం చేసింది, ఆయనకు ఏదో చింతచారో ఏదో ఉంటే అది పక్కకు పెట్టి ఈడి కోసం అంటే మనోడి కోసం పక్కకు పెట్టి వాళ్ళ అమ్మ ఇంత కారం వేసుకొని తిని పన్నది. ఆమె ఆల్రెడీ పని చేసేసి వచ్చే, ఈడు మనోడు ఏం పని చేయలే కానీ వేరేళ్ళకి పోయి పని చేసి వచ్చాడు. అంటే ఈడి పని కాదు, వేరేడు పని చేసుకొని వచ్చాడు. అయితే ఈడు ఏమైంది, మనోడు ఇక కలస చారో పేరు ఏదో ఒకటి తిని పన్నాడు, ఆడుకడుకంతగా ఆలుకుంటా పన్నాడు. దీని అర్థమైంది, ఆయన ఎవరైతే ప్రొద్దున రికార్డులు వాడకన్నా ముందు లేచిండు, ఆయన ఏం చేసిండు, ప్రొద్దున లేచే అప్పుడే ఒక 1000 రూపాయలు పని చేసుకున్నాడు. ప్రొద్దున్నే అది ఏర్పడదు మనకు, వేసినావా అన్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ అట్లా కాదు. ఆయన 1000 రూపాయలు పని చేసుకున్నాడు. పని చేసుకున్నాక ఏమైంది, ఫ్రెండ్ పిలిస్తే కల్దాగా పోయింది. మళ్ళీ వచ్చి మనం అంటే అడ్డక్కడికి వచ్చి మనం దోలుకపోయి అప్పుడు ఒక 500-600 పని చేయించుకుని మళ్ళీ ఇంటికి పోయి తినందుకు పోయారు. మళ్ళీ వచ్చిండు అడ్డక్కడికి, మళ్ళీ రాగానే మనోడి దగ్గరికి రాగానే మళ్ళీ ఒక 500-600 పని చేయించుకుని దాదాపు ఒక 2000 పని చేయించుకున్నాడు. ఆయన మనోడితోటి 2000 పని చేయించుకున్నాడు. 2000 పని చేయించుకొని చెరువు ఇంత కళ్ళు అయ్యారు. ఆ పెద్ద ఒక 200-300 ఖర్చు అయిన పెద్ద ఫరక్ కూడా ఆయనకు, మనోడికి ఇబ్బంది. దీని అర్థం ఏంది, ఆయన గంధానం పని చేసుకొని మనకేదో పనున్నా లేకున్నా మనల్ని డిస్టర్బ్ చేసి మనం ఆయన ఎంబట పోతే ఆయనకు పాయిది ఉన్నది, అంటే ఆయనకు లాభం ఉన్నది, కానీ మనకేం లాభం లేదు. మరి మనమేం చెప్తున్నాం, అర్థమైనా మనమేం చెప్తున్నాం, మరి మనమేం చేయాలా అన్నది మనం ఆలోచిద్దాం, ఇంకా ఆలోచిస్తూనే ఉందాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అయితే ఇట్లాంటి వీడియోలు ఇంకా చేస్తా, మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా బూస్ట్ చేస్తా. అంటే కథ అయితే అర్థమైంది అనుకుంటున్నా, ప్రతి విలేజ్లో జరుగుతుంది ఇదే స్టోరీ, అర్థమైంది అనుకుంటున్నా. నమస్కారం.